ఏప్రిల్ 20, 2024 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ డివిజన్లోని ఈసీఐలో రేపు వచ్చే నెల పార్లమెంటు ఎన్నికల్లో ఈ మల్కాజ్గిరి జిల్లా నుంచి తమ పార్టీని నిలబెట్టకున్న తమ కార్యకర్తలకు, సానుభూతి పరులకు ఇక్కడ మా పార్టీగా మేము బీజేపీని ఏ విధంగా ఓడించాలనే విషయాన్ని చెప్పడానికి వచ్చాము. కాంగ్రెసు మా మిత్రుడు కాకపోయినా కొంతవరకు ఇప్పుడున్న టైంలో మేము వారికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాం అని బివి రాఘవులు గారు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సత్యం గారు మాట్లాడుతూ, ఈ 10 ఏళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం ఇటు కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలు ఏమిటి అంటే, ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కంపెనీలు, గవర్నమెంటు ఆఫీసులు, ఒక్కొక్క కంపెనీలో 500-600 మంది ఎంప్లాయీస్ జీవనం సాగించేవారు. అటువంటి వాళ్ళను ఈరోజు లేకుండా చేశారంటూ గెలిపించండి. ఈ దేశాన్ని మేము మన రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి, మనుధర్మ శాస్త్రాన్ని పునఃప్రతిష్ఠిస్తాం, మాకు 400 సీట్లు ఇవ్వండి అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరో అల్లాటప్ప వ్యక్తులు చేస్తుంటే మనం దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన నాయకులే ఆ మాటలు చెప్తా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఆయన రిజర్వేషన్స్ ఈ రాజ్యాంగం లేకుండా నేను చేస్తాను, తిరిగి మమ్మల్ని గెలిపించండి అని చెప్తా ఉన్నాడు. కర్ణాటక ఎంపీ శ్రీకృష్ణ అనేటువంటి ఆయన సీనియర్ బీజేపీ నాయకుడు, మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సఫిషియెంట్ మెజార్టీ ఉంటే ఈ రాజ్యాంగాన్ని మేము మార్చేస్తామని చెప్తా ఉన్నారు. దాన్ని ఏ ఒక్కళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏ ఒక్కళ్ళు కూడా దాన్ని ఖండించట్లేదు. మరి ఈ నేపథ్యంలో మన రాజ్యాంగం ఏ పద్ధతిలో రూపొందించుకున్నాం, ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మన స్వాతంత్రోద్యమంలోంచి మనం ఎంత కృషి చేశాం, వీటన్నిటినీ కూడా వాళ్ళు ఏం పట్టించుకునే స్థితిలో లేరు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ దాని కూటమి సభ్యుల్ని చిత్తుగా ఓడించుకునే లక్ష్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏర్పాటు చేసింది, నిర్ణయం చేస్తూ ఉంది. ఇక్కడ ఎందుకు మనం ఆ పార్టీ మీద అంత కక్ష పెట్టామనేది కాదు. వాళ్ళు గడిచిన 10 సంవత్సరాల కాలంలో మేము ఈ దేశానికి ఉద్యోగాలు ఇచ్చాం, ఈ దేశాన్ని అభివృద్ధి చేశాం, లేకపోతే ఈ పని చేశాం, ఈ సాధించాం, ఇంత నిరుద్యోగ సమస్య పరిష్కరించాం, ధరలు తగ్గించాం అని ఇట్లాంటి వాళ్ళు చేసిన కార్యక్రమాలు వాళ్ళు ఏం చెప్పకుండా దానికి భిన్నంగా ప్రచారం చేసుకుంటున్నారు. మేము త్రిపుల్ తలాక్ రద్దు చేస్తున్నాం, లేదా రామాలయం కట్టాం, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఇట్లాంటి విషయాలు చెప్తున్నారు. రామాలయం ఈ దేశంలో కొత్తగా ఉందా? ఈ దేశంలో, మన దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో రామాలయం ఉంది. రామాలయం లేని ఊరే లేదు. మనం కొంచెం పరిశీలన చేస్తే కొత్తగా రామాలయం కట్టడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి యూత్కి ఉద్యోగాలు ఏమైనా వస్తాయా? రావు. ఇవాళ పేపర్లో రాసింది, ప్రతి సంవత్సరం 1,25,00,000 మంది డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పాస్ అవుతున్నటువంటి విద్యార్థులు వస్తున్నారు. వాళ్ళు కనీసం 30,000 మంది కూడా ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితి. 1,25,00,000 30% కూడా ఈరోజు ఉద్యోగాలు రాని పరిస్థితుంది. ఈ విధంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోతుంది. దాని విషయం పట్టించుకునే స్థితిలోనే వీళ్ళు లేరు. దాని గురించి మాట్లాడట్లేదు, ధరల గురించి మాట్లాడట్లేదు, ఏ ఒక్క అంశం వీళ్ళు మాట్లాడట్లేదు. మేము ఈ దేశాన్ని మనుధర్మ శాస్త్రం బేస్గా రాజ్యాంగాన్ని మారుస్తాం, మాకు గెలిపించండి అని చెప్పేసి చెప్తున్నా కానీ ఈ దేశం యొక్క ప్రగతి గురించి, ప్రజల యొక్క అభివృద్ధి గురించి, ఈ దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి ఎజెండా వాళ్ళు అనుసరించట్లేదు. పైగా హిందువుల పేరు మీద, ముస్లిం పేరు మీద, క్రిస్టియన్స్ పేరు మీద మనకి చీలికలు తీసుకొచ్చి మన దేశానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండొద్దని చెప్పేసి మన పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం చేసింది. దాన్ని ఓడించాలని చెప్పేసి భావించి దేశవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో మనం కూడా 50 సీట్లు పైగా పోటీ చేస్తూ వామపక్షాలనే, సెక్యులర్ పార్టీలను అందరినీ గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో మనం యాక్టివిటీ చేస్తున్నాం. దానిలో పార్టీగా ఈ బహిరంగ సభకి హాజరైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, దాన్ని ఎందుకు ఓడించాలి అనే విషయాలు నాయకులు వచ్చారు కాబట్టి పెద్ద నాయకులు వారు మాట్లాడతారు. కానీ ఇక్కడ మన జిల్లాకు సంబంధించిన విషయాలు 1-2-3 మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ జిల్లా మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మొత్తం కూడా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ బీజేపీ కూడా ఒక ముఖ్యమైన స్థానంలోకి పోటీలోకి వచ్చింది ఈటెల రాజేందర్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత. ఆ రకంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడింటి మధ్య పోటీ ఉన్నది. అయితే బీజేపీ నాయకులు ఇప్పుడు విస్తృతంగా ప్రచారం చేస్తూ మాకు అభివృద్ధిని చూడండి, అభివృద్ధిని చేసి మమ్మల్ని గెలిపించండి, సుస్థిర ప్రభుత్వం మమ్మల్ని చూసి గెలిపించండి, మోడీ గ్యారంటీలను చూసి గెలిపియండి అని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు. సిపిఎం పార్టీగా బీజేపీ ఒక్క క్షణం కూడా అధికారంలోకి ఉండడానికి ఆస్కారం లేదని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తుంది. ఎందుకంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మొత్తం కూడా వర్కింగ్ క్లాస్ జిల్లా, పారిశ్రామిక జిల్లా. ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకి అంతో కొంత ఉపశమనం ఉండేటటువంటి కార్మిక చట్టాలు ఉండేది. అనేక సంవత్సరాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కార్మిక చట్టాల మార్పులు తీసుకొచ్చి 4 కోళ్ల కింద తీసుకొచ్చి కార్మికుల చట్టాలకి పస లేకుండా చేసే పరిస్థితి చేశారు. యాజమాన్యాలకు అనుకూలంగా, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చట్టాలని మార్పు చేశాడు. కార్మికులకు అన్యాయం చేసే పద్ధతులలో బీజేపీ మోడీ సర్కారు చట్టాలు తీసుకొచ్చింది. అందుకోసం బీజేపీని ఓడించాలని చెప్పేసి కార్మికుల పక్షంగా మనం కోరుతున్నాం. అదే కాదు, ఇవాళ కార్మికులకి పోరాడి ఏదైనా ఒప్పందాలు చేసుకుంటే ఆ ఒప్పందాలు 6 నెలలు తిరగకుండానే ధరల పెరుగుదల వల్ల నిజ వేతనాలు పడిపోయే పరిస్థితి ఇలా వస్తూ ఉంది. చూసాం మనం. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మొత్తం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పారు. కానీ ధరలు తగ్గినాయా? పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. వంట గ్యాస్ కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు 400 రూపాయలు ఉన్నది, ఇప్పుడు కాస్త 1100 రూపాయలకి వెళ్ళిపోయింది. అట్లా నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగడం వల్ల మనం పోరాడి సాధించుకునే వేతనాలు కూడా నిజ వేతనాలు పడిపోయే పరిస్థితి ఇలా వస్తుంది. అందుకోసం బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉన్నది. అదే కాదు, ఈ జిల్లా అభివృద్ధి, మా అభివృద్ధిని చూసి గెలిపియండి అని చెప్పి చెప్తున్నారు. ఈ జిల్లాకి చాలా తీవ్రమైన అన్యాయం ఇలా బీజేపీ చేసింది. 2008లో గట్కేసర్ ప్రాంతంలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పేసి ఆ రోజున యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. దానికి కావాల్సినటువంటి డిపిఆర్ తీసుకొచ్చారు, అలాగే కొంత బడ్జెట్ కూడా అలాట్ చేశారు. అట్లాంటి దాన్ని ఆ ఐటీఆర్ ప్రాజెక్టుని మొత్తం తీసేశారు. ఆ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ వస్తే ఇవాళ దాదాపు 15 లక్షల మందికి ఈ జిల్లాలో ఉపాధి కలిగేది. 15 లక్షల మందికి ఉపాధి కలిగించేటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్టుని లేకుండా దాన్ని రద్దు చేసినటువంటి బీజేపీని ఇవాళ ఎందుకు గెలిపియాలని చెప్పేసి మనం ప్రశ్నిస్తున్నాం. అదే కాదు, ఇవాళ ఈ జిల్లాలో వర్కింగ్ క్లాస్ ఇంతగా పెరగడానికి, ఈ జిల్లా రాష్ట్రంలోనే జనాభా రీత్యా కూడా 2వ జిల్లా కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడం. అటు బాలానగర్ పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా ఐడిపిఎల్ కానీ, హెచ్ఎంటీ కానీ, హెచ్ఈఎల్ కానీ ఇట్లాంటి ప్రభుత్వ సంస్థల్ని ఆధారపడి పరిశ్రమలు వచ్చినాయి, ఉపాధి వచ్చింది. ఆ రకంగా అనేక బస్తీలు, కాలనీలు ఏర్పడ్డాయి. ఇక్కడ కూడా ఈసీఏలు, హెచ్సిఏలు, ఎన్ఎఫ్సి, బిఈఎల్ ఇట్లాంటి పరిశ్రమలు వచ్చినాయి. ఇప్పుడు ఆ పరిశ్రమల్ని కూడా మూసేసే పని ఇలా మోడీ సర్కార్ చేస్తుంది. ఐడిపిఎల్ వాజ్పేయి ఉన్నప్పుడే ఐడిపిఎల్ని మూసేశారు, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే మూసేశారు. ఆ తర్వాత హెచ్ఎంటీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లో ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ లేని పరిస్థితి ఇలా ఉన్నది. బిఎల్ ఇలా మాట్లాడుతుంటే చెప్తున్నారు, బిఎల్ పరిశ్రమలో 600 మంది ఎంప్లాయీస్ ఉన్న దగ్గర ఇలా 60 మంది మాత్రమే కేవలం పనిచేస్తున్నారు పర్మనెంట్ ఉద్యోగులు. 600 నుంచి 60 మందికి తగ్గిపోయారు. కాంట్రాక్ట్ వర్కర్స్ మాత్రం 800కి పెరిగిపోయారు. పక్కనే ఈసీఎల్ కూడా అదే పరిస్థితి. పర్మనెంట్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ అంతా ఆగడం వల్ల పర్మనెంట్ వాళ్ళు తగ్గిపోతూ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వాళ్ళంతా కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి పని భద్రత కానీ, వేతనాలు కానీ, అలాగే ఉద్యోగ భద్రత కానీ ఏమి లేని పరిస్థితి అలా ఉంది. ఆ రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు లేకుండా చేసే పని, నిర్వీర్యం చేసే పని, అలాగే కంపెనీలు మూతేసే పని ఈ జిల్లాలో చేస్తున్నారు. అదే కాదు, మూతేసిన పరిశ్రమల యొక్క భూముల్ని కూడా
నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అని తీసుకొచ్చి ఆ భూములన్నింటిని కూడా ఎవడికోడికి దారాదత్తం చేసే పని ఇలా జిల్లాలో చేస్తున్నారు. అందుకోసం ప్రభుత్వ రంగ ఈ జిల్లా అభివృద్ధిలో పారిశ్రామిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేటువంటి బీజేపీకి ఓటేసేదానికి అవకాశం లేదు. ఆ రకంగా బీజేపీని ఓడించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇట్లా అనేక విషయాల్లో అభివృద్ధి గురించి చెప్తున్నారు. ఈ జిల్లా అభివృద్ధి బాగా చేస్తున్నామని ఒక టెర్మినల్ చెర్లపల్లి టెర్మినల్ చూపించి చెప్తున్నారు. కానీ ఈ జిల్లాలోనే రైల్వే ప్రాజెక్టులు అనేకం, ఆర్ఓబీలు కానీ అండర్ పాస్లు కానీ అనేకం, మల్కాజ్గిరి పోతే వాళ్ళ అవస్థలు చూస్తున్నాం మనం. అనేక అండర్ పాస్లు కానీ అలాగే ఆర్ఓబీలు కానీ మధ్య మధ్యలో ఆగిపోయి నత్తనడకన పనులు నడుస్తున్నాయి. అలాగే ఎంఎంటీఎస్ ఫేజ్ 2 మన జిల్లాలో సనతనగర్ వైపు పోయేది, అది కూడా పెండింగ్లో పడిపోయింది. ఆ రకంగా రైల్వే ప్రాజెక్టులు, ఆర్ఓబీలు, అండర్ పాస్లు కూడా పని లేకుండా ఆపేసిన పరిస్థితి ఉంది. అదే కదా ఇక్కడ చూస్తున్నాం మనం, ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు హైవేలో ఫ్లైఓవర్ 6.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్, అది నేషనల్ హైవేస్ అథారిటీస్ నిర్మిస్తున్నది. 2018లో శంకుస్థాపన చేశారు, 2024 వచ్చింది, ఇప్పటికీ ఆ పనులు 40% మాత్రమే పూర్తయినాయి. మరి ఏం అభివృద్ధి చేశారు ఈ జిల్లాకి? ఏం చూపించి అలా ఓట్లు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు? వర్కింగ్ క్లాస్ని దెబ్బకొట్టారు, పేద ప్రజలకు రావాల్సిన రాయితీలు లేకుండా సంక్షేమం మీద కోతలు పెట్టారు. అలాగే జిల్లా అభివృద్ధి కూడా నోచుకోకుండా కేంద్రం ఎట్లాంటి మద్దతు లేకుండా ఇలా చేసే పరిస్థితుల్లో ఉంది. అందుకోసమే ఇలా బీజేపీని ఓడించాలి, దాని అధికారంలోకి రాకుండా చేయాలి. అలాగే ఇక్కడ ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఓడించాలి, లౌకిక శక్తుల్ని గెలిపించే దానికోసం ప్రత్యామ్నాయంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు.